మాయా శ్రీకర్ల పెళ్లైన తర్వాత పరిస్థితులన్నీ చక్కబడతాయని నేను అనుకుంటున్నాను. నేను తీసుకున్న నిర్ణయంలో ఏమైనా తప్పులుంటే చెప్పగలరు? దివ్య దృష్టితో గమనించడం జరిగింది. మీ ఇంట్లో ఉన్న తాళపత్రాలు దర్శనమిచ్చాయి వేదవతి గారు. వాటిల్లో ఏం రాసుందో కూడా కనిపించింది. కొన్ని ఆలయాలకు సంబంధించిన ఆభరణాలు కొంతకాలం క్రితం దొంగతనానికి గురయ్యాయి. వాటికి మీ ఇంట్లో ఉన్న ముక్కు పుడకకి సంబంధం ఉంది. ఆ ఆభరణాలు కొంతమంది దుష్టుల చేతుల్లోకి చేరుకున్నాయి. వేదవతి గారింట్లోనే తాళపత్రాల గురించి, ఆభరణాల గురించి తన శక్తితో తెలుసుకోగలిగాడు అంటే ఇప్పుడు నా గురించి కూడా బయట పెట్టేయగలుగుతాడు. అయిపోయింది. నేను అనుకున్నదంతా సర్వనాశనం అయిపోయింది. నా గురించి బయటపడిపోయి ఈ పెళ్ళి ఆగిపోతుంది. నా మీద అభిని విజయం సాధిస్తుంది. వేదవతి, చెప్పండి గురువుగారు. ఆ ఆభరణాలకు మీ కుటుంబానికి మధ్య ఉన్న సంబంధాన్ని బట్టి నేను చెప్పబోయేదేంటంటే, రేపు సూర్యోదయం నుండి సూర్యుడు అస్తమించేలోపు ఆ ఆభరణాలను ఆయా గుడులకు సమర్పించాలి. అలా జరగని ఎడల ఆగిపోయారేం స్వామి? అలా సమర్పణ జరగని ఎడల ఏం జరుగుతుందో చెప్పండి స్వామి. వేదవతి మీకు ప్రాణాలతో దక్కదు. ఏమంటున్నారు స్వామి మీరు? అవును ప్రసాదరావు గారు, మీ సతీమణికి ప్రాణగండం తప్పదు. మీరు ఇటువంటి విషయం చెప్తారని మేమస్సలు ఊహించలేదు స్వామి. ఆ ఆభరణాలకు మా అమ్మ ప్రాణాలకు సంబంధం ఏంటి గురుగారు? అన్నపూర్ణాదేవి అవతారాలకు సంబంధించిన ఆభరణాలవి.